మో నేచర్ చూసారు ఎంత బాగుందో. ఈ నేచర్ పోజింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ లేచేసి ఒక స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకుని తాగినాను. దాని తర్వాత మంచి జిమ్ కి రెడీ అయినా జిమ్ కి కావాల్సిన సామాన్ మొత్తం సెట్ చేసుకుని జిమ్ కి వెళ్ళిపోయినా. సో నా వర్కౌట్ కి ముందు నా ప్రీ వర్కౌట్ నేను డైనమైట్ ప్రీ వర్కౌట్ తీసుకుంటా. ఒకవేళ మీకు కూడా ప్రీ వర్కౌట్ కావాలంటే లింక్ వచ్చేసి నా బయోలో ఉంది. వంశటెన్ కోడ్ యూజ్ చేయండి, మీకు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఈ రోజు వచ్చేసి నా పుష్ డే ఉంది. చెస్ట్, ట్రైసెప్, షోల్డర్. చెస్ట్ కో 3 వేరియేషన్లు కొట్టినా, నా షోల్డర్ కో 2 వేరియేషన్లు కొట్టినా, ట్రైసెప్ కో వేరియేషన్ కొట్టినా. మనం లాస్ట్ టైం చేసిన బల్క్ కన్నా ఈ లీన్ బల్కింగ్ చాలా మంచి వెళ్తుంది. ఎక్కువ ఫ్యాట్ గెయిన్ చేయనట్టు ఒక మంచి మజిల్ బస్ బిల్డ్ చేస్తున్నా. ఇంటికి వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అలాగే పోస్ట్ వర్కౌట్ మీల్ ఒకటే తింటా. నేను లాస్ట్ 1-2 months నుంచి ప్యాన్ కేక్స్ చేసుకుని తింటున్నా. ఇందులో 40 to 50 grams ప్రోటీన్ వస్తుంది మంచిగా. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే మన అకౌంట్ లో ఉంటే చెక్ చేయండి. సో తిన్న తర్వాత మా దోస్తులు ఒక మంచి లొకేషన్ కి వెళ్దామని చెప్పేసి మంచి రెడీ అయిపోయి వెళ్ళిపోయినాము. సో అక్కడికి వెళ్ళేసి 1-2 kilometers కొండపైకి ఎక్కినాము. లొకేషన్ అయితే మంచిగా అనిపించింది. సో ఎక్కేటప్పుడు 2 kilometers కానీ దోలు తీరిపోయింది, కానీ ఎక్కిన తర్వాత వర్త అనిపించింది అది. సో మంచి షెట్ ఇప్పేసి మంచి కొంచెం పోజింగ్ చేసినాము. నాకు మస్తు అనిపించింది. దీని లొకేషన్ వచ్చేసి గుట్టం గుట్ట. సో మీరు ఒకసారి వెళ్ళాలంటే వెళ్ళేసి ట్రై చేయను మంచిగా ఉంటుంది. సో ఇంటికి వచ్చేసి రోజు శనివారం అని చెప్పేసి మర్చిపోయాను. సాయంత్రం వెళ్ళిన గుడికి. సో ఈవినింగ్ ఆగా నేను రోజులాగానే చాయ్ దానికి వెళ్తున్నా. మీరు ఇంకా ఫాలో చేసుకోండి. రేపు మళ్ళీ కలుస్తాం.